వీడు పెళ్ళంతో షికార్కి వెళ్ళటం ఏవో గాని నన్ను పట్టుకుని చంపు తింటున్నాడు రా భగవంతుడా. మీ అబ్బాయి ఇస్తున్నాడు. నువ్వు రాకపోతే పులివేషం వేసుకుని డాన్స్ చేస్తానని సవాల్ కూడా చేశాట. ఏంటి బయలుదేరే లేదా? అమ్మా ఏంటిది ఆడపిల్ల విజిలేయటం? రాను రాను ఇంట్లో డిసిప్లిన్ లేకుండా పోతుంది. ఓయ్ మా అమ్మ ముందు విజిలేస్తావేంటి? తను ఎంత ఆర్థడాక్స్ తెలుసా? ఏంటి వేళకోళంగా ఉందా? మీరు ఇలా చేస్తే తనతో కూడా వెళ్ళను. పోరా సింధు, అయితే నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. వెళ్ళండి. వెళ్ళండా? పులివేషం కన్ఫర్మ్. బాగా ఆలోచించుకోండి, గంటలో వస్తాను, అదర్వైజ్ ఎయిర్పోర్టే. ఒరే పులివేషంలో ఎయిర్పోర్ట్ కానీ వెళ్ళావు. అయ్యో కరెంట్ పోయిందే. ఇది వాడి పని అయి ఉంటుంది. ఉండొస్తాను. పులివేషం గురించి ఎవరమ్మా చెప్పింది? మీ తాత. ఎరా నువ్వే తెలివైన వాడు అనుకున్నావా? ఏంటేంటి నేను ముసల్దాన్నా? అమ్మా ప్లీజ్ 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 ప్లీజ్. అమ్మని పట్టుకుని ముసల్దాను అంటారా? నేను నీకు ముసల్దాన్లా కనిపిస్తున్నానా? ఏయ్ నువ్వు ముసల్దాని కాకపోతే పడిచిపోయావా? అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నువ్వు ఏదో ఒకటి చేసి సింధుని రమ్మని చెప్పమ్మా. అని నా అమ్మవి కదూ, తను వస్తుందంటావా? తను వస్తానన్నా నేను పంపించను. కాసేపట్లో మమ్మల్ని ఎన్ని ఆటలు ఆడిచ్చావురా. నువ్వు పులివేషం వేయి, అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. ఇదిగోండి మెడిసిన్స్ అన్నీ ఇందులో పెట్టాను. విజయవాడలో అందరిని అడిగానని చెప్పండి ఆంటీ. అలాగే. అక్కడ పని అయిపోగానే తొందరగా తిరిగిరండి, లేదంటే నాకు పిచ్చెక్కుతుంది. శివ ఇంకా రాలేదేంటి? ఏరా ఎక్కడికి వెళ్ళావు? ఢిల్లీ నుంచి డాడీ ఫ్రెండ్ కల్మాయ్ వచ్చారు, కలవడానికి వెళ్ళాను. ఎందుకు? ప్రతిసారి ఇంటర్వ్యూ కష్టపడి అటెండ్ చేశానమ్మా, కానీ ఏ రెస్పాన్స్ లేదు. దాని గురించి అడగటానికి. దాని గురించి ఇప్పుడు ఎందుకురా నీకు టెన్షన్? వదిలే, నీకు తప్పకుండా వస్తుంది. ఒరే నీకు తెలుసా, మొన్న సెమిస్టర్లో సింధుకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. వాళ్ళ నాన్న డబ్బులు ఇచ్చి పాస్ చేయించుంటాడు. ఆంటీ నా పాటికి నేను సైలెంట్గా ఉంటే అనవసరంగా నా జోలికి వస్తే నాకు కోపం వస్తుంది. సింధు సింధు నీకు బుద్ధి లేదురా. ఇట్రా రమ్మంటుంటే వీడొట్టి తిక్కలోడు. ఒరే నీకే చెప్పేది, నేను వచ్చేదాకా మీ ఇద్దరు గొడవ పడకుండా ఉండండి, తెలిసిందా? నిన్నే. ఏమన్నా ఇల్లా డిస్కోటెక్? ఇంటికి వెళ్ళేది లేదా? సర్లేండి, సౌండ్ అనేది తగ్గియండి. బయట వర్షం వస్తుంది. ఇంతకు ముందు ఇంట్లో ఉన్న అమ్మాయి ఈ రూమ్ లోనే ఆత్మహత్య చేసుకుని చచ్చి దెయ్యమైంది. వర్షం వస్తే దెయ్యం వస్తుందట. కింద ఫ్రిడ్జ్ లో ఉన్న నిమ్మకాయలు తీసి మంచం 4 మూలలా పెట్టి నిద్రపోమని చెప్పి మీ అక్కనే. జాగ్రత్త. తను ఊరికే అబద్ధం చెప్తున్నాడు రా, నమ్మకండి. లేదక్క మేము వెళ్తాం, పదండి. ఏరా బాగా జరిగిందా డిస్కోటెక్? జరిగింది బావా, వెళ్తాం బావా. రే రే ఆగండి రా. లేదక్క వెళ్తామక్క. శివ ఇది నీకు అనవసరమైన విషయం. ఏ నీకు భయంగా ఉందా? నాకేంటి భయం? ఆ చిన్నపిల్లలాగా అనుకుంటున్నావా?
నేను ఈ పక్కన పడుకుంటాను. నువ్వు అనుకున్నట్లుగా నాకు భయం ఏం కాదు. నువ్వు భయపడతావేమోనని వచ్చా. నేనా? యా. భయపడతానా? యా. సూపర్ కామెడీ. ఏలే, నీ రూమ్కి వెళ్ళు. ప్లీజ్ శివ, నువ్వే కదా చెప్పావు పైన దయ్యం ఉందని. ప్లీజ్. శివ, రూమ్ నిండా సీనరీస్ కవితలు అంటించి ఆనందపడుతూ ఇంకో పక్క సంబంధం లేకుండా మిలిటరీ పోస్టర్స్ అంటించా. ఏ నిద్ర రావట్లేదా? కళ్ళు మూసుకుని పడుకో. కొంచెం చనివిస్తే చాలు, మొత్తం ఆటోబయోగ్రఫీ అడిగేలా ఉంది. పర్వాలేదు, నీ గురించి ఏదో అనుకున్నాను కానీ బట్ దెర్ ఈస్ సంథింగ్ గ్రేట్ అబౌట్ యూ. Something great about you. Something great about you.